హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండా టాక్స్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఇప్పుడు మనము 29th మార్నింగ్ ఎగ్జాక్ట్గా 10:15 కల్లా ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నామండి. ఎగ్జాక్ట్గా ఈరోజు మనకి ఎంతవరకు వచ్చింది, నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎంతవరకు ఎలా అయిందనేది నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కొత్తగా ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దయచేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమంటున్నా. ఇంకా అసలు మనం ఆలస్యం చేయకుండా మన గణేష్ ఎంతవరకు వచ్చాడు ఏంటనేది స్టార్ట్ చేద్దామండి. కంటిన్యూ. ఆయన అడ్డం ఉన్నాడు, లేకపోతే కూడా ఓడిపోతుంది. ఏమన్నా అంటే ఏం మర్చిపోయి తెలుసు, అందుకే బయట నుంచి తీస్తుంటే ఎందుకు రోజు ఆడవ అడుగుతాం వాళ్ళని. ఇదిగో బయట నుంచే క్లియర్గానే కనిపిస్తుంది. ఎందుకని రంగులు వేస్తున్నారనా? అదేలే పాపం, వాళ్ళు మన తల్లి కాన్సన్ట్రేషన్ చేస్తారు. కరెక్ట్ మాట అన్నారు. కొంచెం కానీ నేను వెనక నుంచి తీసుకుంటా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇటు పక్క సైడ్ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడైతే లక్ష్మీదేవికి, సముద్రుడికి, విష్ణుమూర్తికి వచ్చేసి కలరింగ్ అనేది కంప్లీట్గా ఫినిష్ చేసుకునే టైం దగ్గరకు వచ్చిందండి. సో మ్యాక్సిమం అయిపోయింది. ఏమైనా చిన్న చిన్న లొసుకులు ఉంటే కనుక నీట్గా క్లీన్ ఫినిషప్ చేస్తున్నారు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ పైన ఆభరణాలు కానీ, అమ్మవారి చీర కానీ, అంచు కానీ, ఆభరణాలు కానీ, అండ్ విష్ణుమూర్తి ఆభరణాలు కానీ అన్నీ కూడా క్లియర్ ఫినిషింగ్ చేసుకుంటున్నారు. కలరింగ్ అయితే అసలైతే మాత్రం వీళ్ళ క్లాత్స్ పెట్టిన విధానం, తీసిన విధానం అంతా చాలా బాగుందండి. పాపం వీళ్ళు అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మన ఫెస్టివల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ రోజుతో 1 వీకే ఉందన్నమాట. సో 1 వీక్లోనే అన్నీ కంప్లీట్ చేయాలి కదా. సో వాళ్ళు అనుకున్న పని వాళ్ళు కూడా చేసుకోవాలి కదా, అందుకని అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు ఇంకొక అప్డేట్ అండి. ఇక్కడ మనకు వచ్చేసి పెద్దగా ఇది క్యూ లైన్ అంట. ఇది ఇక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యార్థం దీంట్లో ఫ్యాన్స్, లైట్స్ అండ్ వచ్చేసి వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేకుండా కంఫర్ట్గా ఉండేటట్టు, అంటే ఎక్కువ విసుగు కాకుండా లైన్లో నుంచున్నట్టు. ఈ రోజుల్లో పేషెంట్స్ ఎవరికి ఉంటుందిలేండి, ఎక్కువసేపు నుంచోవాలి అన్న కాన్సెప్ట్ లేకుండా, ఎక్కువసేపు నుంచున్నా అంటే కొంచెం ఊపిరి ఆడకుండా ఏదోలాగా అనిపిస్తుంది. అలా కాకుండా ప్రశాంతంగా దేవుడి దర్శనానికి పోయేటప్పుడు హ్యాపీగా గాలి పీల్చుకుంటూ లైన్లో ఇలా వెళ్తుంటే వర్షానికి తడవకుండా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని కొంచెం కష్టమైనా కానీ వాళ్ళు అట్లా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మనము ఫ్రంట్కి వస్తున్నాం డైరెక్ట్గా, ఎగ్దమ్ ఫ్రంట్కి. ఒకసారి మన పోస్టర్ చూసి చాలా రోజులైంది, ఒకసారి దగ్గర నుంచి క్లోజ్లో చూపిస్తాను ఆగండి. ఆ పోస్టర్లో అసలు ఏంది కథ, ఎంతవరకు వచ్చిందని పోస్టర్ కూడా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మనము. చూడండి పైన శేషనాగులు అయితే అయిపోయినాయి, దేవుడికి అన్ని రకాల చేతులకైతే అన్నీ అయిపోయాయండి. ఇంకా రంగులు వేయటమే బాకీ ఉంది. చూడండి పోస్టర్లో దేవతలు ఇటుపక్క 3 అటుపక్క 3 వచ్చారు, 3 వచ్చారు. ఇటుపక్క మండపం అటుపక్క మండపం అన్నీ సిద్ధమవుతున్నాయండి. చూడండి ఇక్కడైతే కౌంటర్ ఉంది. ఇక్కడ మనం డబ్బులు చందాల రూపంలో ఇవ్వచ్చు, భక్తులు వచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు. అండ్ గుప్తదానం కూడా చేయవచ్చు అనమాట. ఎవరు తెలియకుండా హుండీలో కూడా వేయచ్చు. అంటే మీరు ఎంత ఇస్తున్నారు ఏంటనేది ఎవరు తెలియకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళైతే. చూడండి ఇటుపక్క కూడా ఉందండి. ఇదండి ఈరోజు అప్డేట్స్. మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దామండి. బాయ్ అండి.